అయితే వీళ్ళు ప్రతిపక్షపోళ్ళు ఒక మాట అంటా ఉంటారు. మోడీ గారు వచ్చిందంటే ఇక్కడ ఈడీ జరగాల్సిందే, ఎవరినో ఒకరిని అరెస్ట్ చేయాల్సిందే. అట్లా జరిగి ఎక్కువ ఎన్నికల మూవ్‌మెంట్‌లో ఎక్కువ మూవ్‌మెంట్ తీసుకొచ్చుకుంటారు బీజేపీవోళ్ళు అని చెప్పేసి ప్రతిపక్షంలో ఒక మాట మాట్లాడుతుంటారు. అండ్ మోడీ గారు వచ్చే టైంలోనే కవిత గారిని అరెస్ట్ చేయడం జరిగింది కదా! సో, అది అది మోడీ మీరెట్లా గారికి టూర్‌కు కవితకు సంబంధం ఉండదు. మోడీ గారు అనేక సార్లు వచ్చారు. లాస్ట్ 3 మంత్స్‌లో ఒక 7, 8 సార్లు వచ్చారు. 2 సార్లు నైట్ హాల్ట్ ఉన్నారు ఇక్కడ. కాబట్టి ఈడీ అనేది కోర్టు ద్వారా అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రజెంట్ చేస్తారు. కోర్టు అందులో ప్రాథమికమైనటువంటి నేరం ఉన్నదనేటువంటి భావిస్తేనే వాళ్ళకు జ్యుడిషియల్ కస్టడీ పంపిస్తారు. ఏ రకమైనటువంటి ఎఫ్ఐఆర్ చూపించకపోతే, ప్రైమ్ ఆఫీసీ చూపించకపోతే వాళ్ళని జైలుకు పంపరు. కాబట్టి కోర్టును ఈడీఓ సిబిఐ ఒప్పించింది, చూపించింది. ఈమె బయట ఉంటే గతంలోనే ఫోన్లన్నీ విరగొట్టింది, 10 ఫోన్లు డిస్ట్రాయ్ చేసింది, 10 ఫోన్లు కవితగా డిస్ట్రాయ్ చేశారు, రోజుకు ఒక ఫోన్ వాడింది. కాబట్టి ఈమె బయట ఉంటే ఈ రకంగా సాక్ష్యాలు తారుమారు చేస్తారనే విషయం నేను పేపర్లో ఇలాంటి వార్తల ద్వారా చూశాను. నాకు తెలియదు, చేశారని చెప్పారని చెప్పి ఈడీ కోర్టులో చెప్పారు. కాబట్టి కోర్టు నమ్మి ఆమె జైలుకు పంపించింది, తిహార్ జైలుకు. ఫోన్లను వలగొట్టిండ్రు అంటున్నారు కాబట్టి ఫోన్ ట్యాపింగ్ల గురించి కూడా మాట్లాడుకుందాం మనం. మీ ఫోన్ కూడా రీసెంట్గా ట్యాప్ అయినట్టున్నది కదా? రీసెంట్గా అంటే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న ట్యాప్ అయింది. ట్యాప్ అయింది అంటే ఈసారి అందరి ఫోన్లు ట్యాప్ అయింది. గవర్నర్ కూడా చెప్పింది నా ఫోన్ కూడా ట్యాప్ అయింది. డీజీపీ అట్లాంటి కేసీఆర్ కుటుంబ సభ్యుల ఫోన్లే ట్యాప్ చేశాడు కేసీఆర్. కేసీఆర్ కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ముఖ్యమంత్రి ట్యాప్ చేసి పెట్టాడు. అంటే నమ్మకం లేకనా, లేకపోతే ఏదన్నా లొసుగులు జరుగుతున్నాయి ఆయనకే తెలవాలి దేనికోసం చేసినది. సో అంటే ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ అయితే కేటీఆర్ అనుకోవచ్చా? కేటీఆర్ గారిని టార్గెట్ చేసిండ్రు అని, లేకపోతే నెక్స్ట్ కేసు కేటీఆర్ మీద పడుతుంది అని అనుకోవచ్చా? ఎవరు ఏ విషయంలో? మన ఫోన్ ట్యాపింగ్స్ విషయంలో. అది స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన కేసు. అది అంటే ఇప్పుడు కల్వకుంట్ల వాళ్ళ ఫ్యామిలీలో నేను అనేది ఎవరైనా రెస్పాన్సిబిలిటీ ఉంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో, ఎందుకంటే అఫీషియల్స్ చేశారు కాబట్టి, పోలీస్ విభాగం వాళ్ళు చేశారు కాబట్టి దానికి రెస్పాన్సిబిలిటీ ముఖ్యమంత్రే. ఆనాటి కేసీఆర్ ముఖ్యమంత్రి బాధ్యత వహించాలి. ఆయన ప్రధాన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈరోజు ఆ ఫోన్ ట్యాపింగ్ కేసు జరిగింది. ఆయన ఆదేశాలు లేకుండా జరగదు. కాబట్టి వాళ్ళు బాధ్యత వహించాలి.